వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మారిషస్ కు చెందిన హరిహర దేవస్థానం నిర్వాహకులు ఆచార్య బృందావన్ పార్థసారథికి హర్యానాకు చెందిన నీలం యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రదానం చేయడం పట్ల తెనాలికి చెందిన శ్రీ వైఖానస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు అభినందనలు తెలిపారు. బుధవారం తెనాలి విచ్చేసిన డాక్టర్ ఆచార్య పాదసారథిని శ్రీ వికన్నస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్వి కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మారిషస్ దేశంలోని హరిహర దేవస్థానం వేదికగా చేసుకుని సనాతన ధర్మ ప్రచారానికి ఆచార్య పాదసారథి చేస్తున్న సేవలు ఎనలేనివని ప్రశంసించారు. మారిషస్ దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 108 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఘనత ఆచార్య పాదసారథికే దక్కుతుందని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడమే కాక నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తూ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి పాదసారథి ఆచార్య అని పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రచారానికి ఆయన చేస్తున్న సేవలకు గాను నీలం యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రదానం చేసి అభినందించడం హర్షణీయమన్నారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ధర్మ ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని, మరింత మందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పడమే కాకుండా యువతకి స్ఫూర్తినిస్తూ సనాతన ధర్మాన్ని పెంపొందిస్తూ వాటి పట్ల అవగాహన కలిగిస్తున్నటువంటి డాక్టర్ పార్థసారథి గారికి డాక్టరేట్ ఇవ్వడం ఎంతో గొప్ప విషయంగా మనం భావించుకోవచ్చు. తెనాలి విచ్చేసినటువంటి పార్థసారథి గారిని శ్రీ వికన్నస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు వారిని ప్రత్యేకంగా కలిసి వారిని అభినందించుకుని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. డాక్టర్ ఆచార్య పాదసారథి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. శ్రీ వికన్నస శ్రీనివాస ట్రస్ట్ రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ వికన్నస శ్రీనివాస ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. భారతదేశం నుంచే కాకుండా 54 దేశాల నుండి 54 మంది ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది. ఆ 54 మంది ప్రతినిధుల్లో మారిషస్ దేశం నుండి ఆ యొక్క రామ ప్రాణ ప్రతిష్ఠకి వెళ్లే అవకాశం శ్రీ రాములు వారు నాకు కల్పించారు. ఆ సందర్భంగా ముందుగా జరిగినటువంటి 1008 హోమగుండాల యాగశాలలో కూడా ఆ స్వామివారి పూర్ణాహుతిలో పాల్గొనడం జరిగింది. తరువాత రోజున మన ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల ద్వారా జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత అయోధ్య శ్రీరాముని దర్శనం చేసుకోవడం భాగ్యం జరిగింది నాకు. ఒక్క సంవత్సరం తర్వాత 54 మంది ప్రతినిధుల్లో ఢిల్లీకి దగ్గరలో ఉన్నటువంటి హర్యానాలో కైతాల్ అనే ప్రాంతం, ఇప్పుడు కపిస్థల్ అంటారు దాన్ని. ఆ కపిస్థల్ అంటే ఉత్తర భారతదేశం వారు ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలంగా భావిస్తారు. అటువంటి కపిస్థల్లో ఉన్నటువంటి నీలం యూనివర్సిటీ వాళ్ళు సనాతన ధర్మాన్ని పెంపొందించడంలో విదేశాల్లో మన హస్తం ఉన్నదని చెప్పేసి వారికి నాకు హానరీ డాక్టరేట్ గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తి ఆ పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులుగా భావిస్తూ ఉన్నాను. ఈదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి IIITలో చేరిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈదర విజయలక్ష్మి 21వ వర్ధంతి సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీత వేజల ఉమామహేశ్వర స్వగృహం నందు జరిగిన స్మారక కార్యక్రమంలో తెనాలి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి IIITలో చేరిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 2000 రూపాయల నగదు పురస్కారంను ఈదర పూర్ణచంద్ బహుకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొలసాని రామచంద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహిస్తూ గత 21 సంవత్సరాలుగా ప్రతిభావంతులకు ట్రస్ట్ ద్వారా అందజేస్తున్న ఈదర వెంకట్రావు కుటుంబ సభ్యులు అభినందనీయులు అన్నారు. ఒక 21 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పేరు మీద స్కాలర్షిప్స్, ఎంకరేజ్మెంట్, బెనిఫిట్స్ ఇవ్వటం అనేది చిన్న విషయం డెఫినెట్గా కాదు. సో మెరిట్ స్టూడెంట్స్ని రికగ్నైజ్ చేయటం అనేది ఇందాక సుబ్బారావు గారు ఉన్నట్టు ప్రైజ్ ఎంత ఇస్తున్నామనే దానికన్నా రికగ్నైజేషన్ అనేది గొప్ప గుణం. ఆ రికగ్నైజ్ చేసే మనుషులు ఉండటం అనేది సమాజానికి చాలా అవసరం. రికగ్నైజ్ చేసినప్పుడు ఇక్కడున్న విద్యార్థులు నలుగురు రికగ్నైజ్ చేసి మాకు ఒక గౌరవం ఇచ్చారు, మమ్మల్ని గుర్తించారనే ఒక ఎనర్జీ నెక్స్ట్ 10 years మిమ్మల్ని నడిపిస్తుంది. డెఫినెట్గా దీని నుంచి ఇంకొక అచీవ్మెంట్ తీసుకొచ్చుకోవాలనే ఆలోచన మీరు చేస్తారు. ఇలాంటి రికగ్నైజ్ పొందిన మీరు ఇందాక మాస్టర్ ఉమామహేశ్వర గారు తన ఇనాగ్రేషన్ స్పీచ్లో మాట్లాడినట్టు మీరేం చేయాలంటే మీ జర్నీలో, మీ లైఫ్లో ఇంకో 2-3 మీరు సహాయం చేసే స్థాయికి రావాలి. ఇది గుర్తుపెట్టుకుని ఆ సహాయం మీరు అందించాలి.
కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ మొదట కొంతకాలం గుడివాడ గ్రామంలో నిర్వహించామని గత 14 సంవత్సరాలుగా మండల స్థాయిలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ తెనాలి పట్టణంలో నిర్వహిస్తున్నామని అన్నారు. జాగర్లమూడి హై స్కూల్, షేక్ నేహా పర్వీన్, తెనాలి కొత్తపేట బాలికల పాఠశాల నుండి పి రాధాచంద్రిక, పి రూపశ్రీ, NCRNMH హై స్కూల్ షేక్ నాగూర్ షరీఫ్ నగదు పారితోషికాలను అందుకున్నారు. కార్యక్రమాన్ని వేజెండ్ల ఉమామేశ్వర్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, సిఆర్పి చల్లగాలి శ్రీదేవి, పలువురు గుడివాడ గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. గత 21 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలు నిరీగ్రహంగా జరగటానికి ఆయన ఎంత సహకరిస్తున్నారో అది మా అందరికీ తెలుసు. అట్లానే బాబాయ్ కూడా ఆ రోజు చెల్లెలు విజయలక్ష్మి చనిపోయిన తర్వాత అందరూ బాధపడి వదులుతారు, కానీ బాబాయ్ వదల. అమ్మాయి చదువుకుని బాగా వృద్ధిలోకి వస్తూ డిగ్రీలో అనుకోకుండా అనారోగ్యంతో చనిపోతే చదువుకునే పిల్లలకు సహాయం చేయాలని ఆ రోజు నుంచి ఆయన శక్తికి మించి కార్యక్రమాలు చేశారు. ఎంతో మందికి ఆ స్కాలర్షిప్లు అయితేనేవి, మామూలుగా ఈ గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం, అట్లాగే పేద పిల్లలకి బుక్స్, వారికి సంబంధించిన ఫీజులు, అటువంటి చాలా కార్యక్రమాలు ఆయన చేశారు. ఈరోజు ఆయన చేయలేను అన్న తరుణంలో ఏదో ఉడతాభక్తిగా మనం పెదరావూర్ హై స్కూల్లో అయితేనేమి ఎక్కడైనా ప్రతి సంవత్సరం ఫస్ట్ వచ్చిన పిల్లలకి పారితోషికం ఇవ్వటం జరుగుతుంది. ఆ పారితోషికం ఇక్కడే ఇద్దాం అని చెప్పేసి బాబాయ్ నేను ఇస్తానే ప్రతి సంవత్సరం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. బాబాయ్ దానికి ఒప్పుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇంత నిర్వివరంగా జరగటానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో IIIT సీట్ సాధించి అందుట్లో చేరినటువంటి విద్యార్థులకి నగదు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిగా 7 సంవత్సరాల పాటు ఈ ట్రస్ట్ తరఫున గుడివాడ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మండలంలో 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, 7వ తరగతిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి నగదు పారితోషికం ఇస్తూ మరి ఆ ఊళ్ళో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారము, వృద్ధులకి బట్టలు ఇవ్వటం, అటువంటి కార్యక్రమాలు ఈదర వెంకటరావు వారి మిత్రులు గరికపాటి సుబ్బారావు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో 2010లో ఆ కార్యక్రమానికి నేను కూడా హాజరవడం జరిగింది. 2011 నుంచి ఈ కార్యక్రమాన్ని తెనాల్లో చించురామనాయుడు హై స్కూల్లో 2018 వరకు నిర్వహించాం. ఈ 10th క్లాసులో మార్కులు తీసేసి గ్రేడ్లు వచ్చినప్పుడు ఒక 7 సంవత్సరాల పాటు 10కి 10 గ్రేడ్ సాధించిన విద్యార్థులకి పారితోషికం 10 మంది 12 మంది వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తెనాలి ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. జనవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరగనున్న ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డిపో ప్రాంగణంలో తొలి రోజు నిర్వహించిన కార్యక్రమంలో తెనాలి డీఎస్పీ జనార్దనరావు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు డిపో మేనేజర్ రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం తదితర భద్రతా నియమాలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని తెలిపారు. ప్రతి ఒక్క వాహనదారునికి తాను, తన కుటుంబం ఎంత ముఖ్యమో మన ఎదురుగా వస్తున్న వ్యక్తులు, వాహనదారులు అంతే ముఖ్యమన్న విషయం పదే పదే గుర్తుంచుకోవాలని కోరారు. నువ్వు ఒక 5 నిమిషాల ముందు ఓవర్టేక్ చేసి వెళ్ళాలి అంటే ఓవర్టేక్ అనేది నీకు 5 సెకండ్స్ పట్టచ్చు. కానీ ఏదైనా జరిగితే నువ్వు అక్కడ బుక్ అయిపోయి 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ అవతల ప్రాణాలు ఉంటాయి అని చెప్తాను. ఎందుకని ముందు మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నామో చూసుకోవాలి. కానీ యాక్సిడెంట్ అయ్యాక సార్ మాదే తప్పు లేదు. రోడ్డు ఎక్కాక సైకిల్ నడిచేవాడు ఉంటాడు, సైకిల్ ఎక్కినోడు ఉంటాడు, మోటార్ సైకిల్ ఎక్కినోడు ఉంటాడు, నడవలేని ముసలోడు ఉంటాడు, కారు ఉంటుంది. ఏది జరిగినా మన వెహికల్ దాన్ని తప్పించుకోలేదు. తప్పించుకోగలదా? పక్క తీయగలదా? డెలిబరేట్గా ఫ్యాటల్గా కనిపిస్తుంది. ఏది జరిగినా కూడా అది భయంకరమైన దృశ్యంగా కనబడుతుంది. 2 వీలర్ కొట్టుకొని పడిపోయినప్పుడు కూడా అంత భయంకరంగా కనిపించదు. అవునా కాదా?
మీరు ఎప్పుడైనా ఈ ఆలోచన చేశారా? ఎప్పుడైనా అనుకున్నారా? మీరు బస్సు ఎక్కుతారు, మీ బస్సులో మిమ్మల్ని నమ్మి 40-50 మంది కుటుంబాలు ప్రయాణం చేస్తారు. అవన్నీ మీ చేతిలో పెట్టి వాళ్ళు ధైర్యంగా బస్సు ఎక్కారు. అంతేగాని నాకేం పర్వాలేదని ఎక్కుతారా? రోడ్లు వెడల్పు కావాలి. ఆ కార్యక్రమంలోనే పోలీసు వారి యొక్క సహకారంతో డిఎస్పీ గారు అపారమైనటువంటి సహకారం, సార్ టౌన్ జరుగుతుంది, మేమందరం కలిసి ఒక టీం వర్క్ చేయాలి అనేసి తహసీల్దారు డిఎస్పీ గారు మేమందరం కలిసి టౌన్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా రోడ్లు ఇస్తున్న కార్యక్రమం చేపడుతున్నాం. అందులో రోడ్లు ఇస్తున్న కార్యక్రమం చేపట్టే వరకు బాగా జరుగుతుంది. ఫస్ట్ ఏం జరుగుతుంది? మీరు ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది. ట్రాఫిక్ ఫ్రీ అయితే ఇంకా ఇందాక చెప్పుకున్నటువంటి రోడ్డు భద్రత మాసోత్సవాలు వారోత్సవాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సులువుగా దాటవచ్చు. సో టౌన్లో రోడ్లు ఇస్తున్న కార్యక్రమం వేరేవారు నీడెడ్ విల్ టేకప్. సో మీకు ఆల్వేస్ అందుబాటులో ఉంటాం. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక రెండో విషయానికి వచ్చేకల్లా తహసీల్దార్ కొన్ని విషయాలు చెప్పారు. నేను అందులోనే కొన్ని కానీ ఇంకొక రూపంలో చెప్తాను. బస్సుల సంఖ్య పెంచితే మనం ఈ ఆటోల వాళ్ళని వీళ్ళని తగ్గించే అవకాశం ఉంటుంది. అది తగ్గుతాయని కాదు నా ఉద్దేశం, ఏమి తగ్గవు. ఎక్కడెక్కడి నుంచో పక్క మండలాల నుంచి కూడా వచ్చి మన దగ్గర క్యూ లైన్లో పెట్టేస్తున్నారు. ఒకప్పుడు 1500 ఆటోలు ఉంటే ఈరోజు 3000 నుంచి 5000 దాకా ఉన్నాయి. అంచనా, సింపుల్ అంచనా. అంటే జనం ఏం చేస్తున్నారు? అసలు ఆటోలు కూడా మీరు గమనిస్తే సీటు ముందు సీట్లో ఇట్లా కొంచెం ఆనిచ్చి చుట్టుపక్కల 4 కూర్చొని ఉంటున్నారు. ఫ్రంట్ డ్రైవింగ్ సీట్లు అంటే చచ్చిపోతామనే భయం కూడా కలగట్లా. ఈ మధ్య కూడా మన జేఎన్జే కాలేజ్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది నాట. సో ఈ వారోత్సవాలలో భాగంగా మనం ఆర్టీసీ వారు కావచ్చు, లేకపోతే మన పోలీసు వారు కావచ్చు, మేము కావచ్చు, మనం ఈ అవేర్నెస్ క్యాంపులు ఖచ్చితంగా ఈ ఆటోల వాళ్ళతో అట్లాగే రోడ్ల మీద కూడా జరపాల్సిన నెసిటీ ఉందని నేను భావిస్తున్నాను. ఏదో మనం మాట్లాడుకోవడమే కాదు, ఈ వాయిస్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇది ప్రజలందరిలో కూడా చేరాలి. ఇప్పుడు నా బాధ్యత ఏంటి? నా సేఫ్టీ కూడా నా బాధ్యతే కదా. అంటే ఆల్మోస్ట్ 5 లక్షల ఫ్యామిలీలో బాధాకరమే. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో గాయపడ్డాడంటే అతనికి సేవలు చేయడానికి ఇంకొక మనిషి కావాలి, హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఇంకొక మనిషి కావాలి. అలాగే మన దేశం మొత్తం కాకుండా మన జిల్లాకు వస్తే మన జిల్లాలో నెలకి 90 యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ 90 నుంచి అటు ఫలితం 90 నుంచి 100 మంది గాయపడుతున్నారు, 30 మంది చనిపోతున్నారు. అంటే ఇవన్నీ అఫిషియల్ లెక్కలు. అఫిషియల్గా లెక్కలు అంటే పల్లెటూరులో చిన్న పల్లెటూరులో జరిగిన లెక్కలు రావు. అదేం చేస్తాడు? ట్రాక్టర్ బోల్తా కొట్టిందంటే ఏదో అది పేపర్ దాకా రాకుండా 1 ఎకరం 6 ఎకరం రాసి ఏదో సెటిల్ చేసుకుంటారు. మనకి లెక్కలంటే అంతకు మించి ఎక్కువ జరుగుతుంది. మనకి 90 నుంచి 90 యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి నెలకి. 90 నుంచి 100 మంది గాయపడుతున్నారు, 30 మంది చనిపోతున్నారు. అంటే రోజుకు 3 యాక్సిడెంట్లు జరుగుతాం జిల్లా మొత్తం మీద. దానిలో రకరకాల మోడ్లో కొంతమంది 2 వీలరు, ఆటోలు, రకరకాల ట్రాన్స్పోర్టేషన్స్తో వస్తూ ఉంటారు. కాబట్టి దీనిలో మేజర్ భాగం మన ఏపీఎస్ఆర్టీసీ పెద్ద వెహికలే. కాబట్టి మనం ఎంతో చాలా జాగ్రత్తగా ఎదుటి వ్యక్తుల్ని వారి వాహనాల్ని గమనించి మనం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనందరం ఒక బాధ్యతగా ప్రవర్తిస్తా యాక్సిడెంట్ రేట్ని 0 చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం పోయిన సంవత్సరం 5-6 యాక్సిడెంట్లు పెద్ద అవ్వటం జరిగింది. వాటిలో 4 ఫ్యాటల్ యాక్సిడెంట్ అవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మనకి దురదృష్టవశాత్తు 1 యాక్సిడెంటే తప్ప ఈ సంవత్సరం మొత్తం 0 యాక్సిడెంట్లో మనం ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. కార్యక్రమంలో భాగంగా డిపోలో 33 సంవత్సరాలు పైబడి ఎలాంటి ప్రమాదం లేకుండా విధులు నిర్వహించిన శ్రీనివాసరావును ప్రమాద రహిత డ్రైవర్ బిరుదుతో సత్కరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి ఆర్టీసీ డిపోలో ప్రారంభమైన రోడ్డు భద్రతా మాసోత్సవాలు.
రైతాంగ సమస్యలపై 17వ తేదీన విజయవాడలో తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.